నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఫేజ్ 3లో భాగంగా మనకి స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా, ఆ ప్లేస్లో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూడొచ్చండి, ఇక్కడంతా కూడా రోడ్ లెవెల్ వరకు తీసుకొని వచ్చిన్నారు కదా, రూట్ అనేది ఆ విధంగా అయితే వేస్తున్నారు అనమాట. అటు సైడ్ నుంచి అవతల వైపు రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అనేది వర్క్స్ అనేది జరుగుతున్నాయి కదా, అందువల్ల ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం యొక్క స్టీల్ బ్రిడ్జ్ జరిగే వర్క్స్ నుంచి అయితే ఉండవల్లికి అయితే వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే రోడ్ని అలా అయితే మళ్ళిస్తున్నారు అనమాట. వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటి కోసం ఒక లెవెల్ వరకు తీసుకొని వచ్చున్నారు. మాక్సిమం రోడ్ లెవెల్ వరకు అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాటి మీద కంకర్ చిప్స్ అవి పోసుకొని రోడ్ అయితే వేసుకుంటారు. అటు సైడ్ నుంచి ఇలా అయితే వెళ్తున్నారనమాట వెహికల్స్ ఉండవల్లికి అటు సైడు. ఇప్పుడు అలా లేకుండా రోడ్ అనేది ఇలా అయితే మళ్ళిస్తున్నారు. అలాగే ఈ యొక్క బ్రిడ్జ్ అనేది మనకు సీడ్ యాక్సెస్ ఫేజ్ 3లో భాగంగా అయితే నిర్మిస్తున్న బ్రిడ్జ్ అండి ఇది. దాదాపుగా 293 మీటర్లు అయితే ఉంటుంది ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది. మొత్తం 3 లైన్‌లు అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నది మొదటి లైన్ అనమాట. దీని తర్వాత మరలా 2 లైన్‌లకి సంబంధించి బ్రిడ్జ్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం ఈ యొక్క లైన్‌కి సంబంధించి అన్నిటి కూడా ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి పిల్లర్స్‌కి సంబంధించి. చూడొచ్చు. ఇటు సైడ్ అంతా కూడా ఫైలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన వాటికి కిందంతా కూడా కాంక్రీట్ పోసుకున్నారు. ఇప్పుడు వాటి మీదంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు వాటన్నిటి కూడా రిమూవ్ చేసి కిందంతా కూడా కాంక్రీట్ పోసుకొని పైనంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఫైలింగ్ కంప్లీట్ అయ్యిందో అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారనమాట. ప్రతి దగ్గర కూడా ఉందండి. ఫైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ యొక్క పిల్లర్స్ లాగా ఉంటాయి కదా, వాటినన్నింటిని కూడా రిమూవ్ చేసి ఒక లెవెల్ వరకు ఐరన్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని వాటి మీద ఐరన్ రాడ్స్‌లు వాటిలతో అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్‌గా జరుగుతుందండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే. ఎందుకంటే గత వీక్‌లో మీరు చూసుకున్నట్టయితే ఈ ప్లేస్‌లోనే జస్ట్ అప్పుడు ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోండే. ఇప్పుడు చూడండి ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక లెవెల్ వరకు కాంక్రీట్ అయితే ఒక దిమ్మలాగా పోసేస్తున్నారు. ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే చేసుకోన్నారు. ఇప్పుడు వాటి మీద ఏందంటే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ పిల్లర్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. యాక్చువల్‌గా ఇక్కడ మీరు వాగు చూస్తున్నారు కదా, ఇది కొండవీటి వాగు అనమాట. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క వాగు అనేది ఫ్రంట్ ఉన్న కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. ఈ యొక్క వాగు మీదే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఈ యొక్క పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కాంక్రీట్‌తో పిల్లర్స్ కంప్లీట్ చేసుకోవడానికి. ఈ యొక్క పిల్లర్ ఇటు సైడ్ అయితే బ్యాలెన్స్ ఉందండి. ఈ కొండవీటి వాగు యువతల వైపు అయితే ఈ యొక్క పిల్లర్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అవతల వైపు ఏందంటే ఒకటైతే కంప్లీట్ అయింది. రిమైనింగ్ మూడిటికి సంబంధించి ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. సో, ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇదివరకు వీడియోలో చూసుకున్నప్పుడు ఇక్కడ క్లియరెన్స్ వర్క్స్ మాత్రమే చేస్తుండే. ఇక్కడ కూడా పిల్లర్స్ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క గడ్డర్లు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోనున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ యొక్క స్టీల్ గడ్డర్లన్నీ కూడా అన్‌లోడ్ చేసుకొని ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసి అయితే పెట్టుకోనున్నారు. ఇలా ఇన్‌స్టాల్ చేసుకొని ఒకటొకటిగా తీసుకెళ్ళి మనకు పైన ఏదైతే ఈ యొక్క పిల్లర్స్ ఉన్నాయో వాటి మీద అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. చూడండి, అవతల వైపు రెండో పిల్లర్ మీదైతే 4 గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. ఇప్పుడు రెండవ దాని నుంచి మూడో దాని మీదకైతే 2 గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. మరో 2 అయితే ఆల్రెడీ చేసైతే పెట్టుకోనున్నారు. ఇంకా క్రెయిన్ సహాయంతో వాటిని పైనైతే ఎత్తుకొని వాటి మీదైతే ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. ఎగ్జాక్ట్‌గా మనకు అక్కడ మీరు ఎర్రమట్టి అవన్నీ కూడా తోలినారు చూడండి. అక్కడి నుంచే మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. యాక్చువల్‌గా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మనకు 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అది ఫేజ్‌ల వైస్‌గా అయితే డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1లో మనకు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు 14 కిలోమీటర్ల వరకు. అలాగే ఫేజ్ 2లో మనకు వెంకటపాలెం నుంచి ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడ వరకు ఫేజ్ 2 వర్క్స్ అండి 4 కిలోమీటర్లు. రిమైనింగ్ ఏదైతే కిలోమీటర్స్ ఉన్నాయో అవి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌గా మనకు NH16కి అయితే కనెక్ట్ చేస్తారు ఫేజ్ 3కి. అందులో మనకు మొదటగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి. అది కూడా ఒక లైన్‌కి సంబంధించండి. తర్వాత మరో 2 లైన్‌లు అయితే వస్తాయన్నమాట. ఈ ప్లేస్‌లో ఇది వరకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కటింగ్స్ అవైతే జరుగుతూ ఉండే. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి గత వీక్‌కి చాలా అప్డేట్ ఉంది. అప్పుడేంటంటే మనకు కొన్నిటికి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతుండే. ఇప్పుడు అన్నిటికి కూడా ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి, రెండవ దాని మీద అలాగే మూడవ దాని మీద అయితే 2 స్టీల్ గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. మరో 2 గడ్డర్లయితే రెడీ చేసి పెట్టుకోనున్నారు. అలా తీసుకెళ్ళి మనకు పైనైతే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అలా చేసుకొని
మిడిల్‌లో జంక్షన్ ఏదైతే ఉన్న స్థలంలో ఆ స్థలంలో కూడా ఈ యొక్క గడ్డలకు సంబంధించిన కొన్ని మెటీరియల్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని వాటి మీద డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క కొండవీటి వాగు అనేది మనకు అనంతవరంలో స్టార్ట్ అయ్యి నీరుకొండ రిజర్వాయర్ సైడ్ నుండి మనకు పెనుమాక రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ ఈ యొక్క కృష్ణానది ఒడ్డునున్న ఈ కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడి నుంచి ఒక 100 మీటర్స్ దూరంలోనే ఆ యొక్క కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క వాగు అనేది అక్కడైతే కలవడం జరుగుతుంది. దాని మీద ఈ యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్‌గానే జరిపించుకుంటూ రావడం జరుగుతుందండి. ఇది మనకు ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అండి ఇది. ఈ ఫేజ్ 3లో అయితే నిర్మిస్తారు. ప్రస్తుతం ఏంటంటే వాటికి సంబంధించి అవతల వైపు అంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి 3 పిల్లర్స్ దగ్గర అయితే స్టీల్ గట్టర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు. ఇటు సైడ్ అయితే కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకోవడానికి ఇక్కడంతా కూడా రెడీ అయితే చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏవైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ ఇలా కంప్లీట్ అయినా కదా వీటినన్నిటి కూడా రిమూవ్ చేస్తారనమాట పైది. ఒక లెవెల్ వరకు రిమూవ్ చేసి ఇప్పుడు వాటి మీద ఏంటంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. చేసుకొని పిల్లర్స్ అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. ఒకటి మళ్ళా ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇదంతా కూడా రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారండి ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా. సో చూడండి. ఇక్కడంతా కూడా సో ఈ విధంగా ఇప్పుడు ఉంది కదా అందరూ రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. కింద కాంక్రీట్ అయితే పోస్తారు కింద ప్రైమరీ. తర్వాత వీటి మీద ఏంటంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ పిల్లర్స్ అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇటు సైడ్ నుంచి ఒక వే లాగా అటు సైడ్ వేస్తున్నారు చూడండి. ఎందుకంటే వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా వెహికల్స్ అని ఇటు పోవడానికి అక్కడ రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తున్నారు.